తెలంగాణ రాష్ట్రంలో మీరు కన్వీనర్ అయిన తర్వాత మార్పు చూపెడదాం అనుకుంటున్నారు. కల్వకుంట్ల కవిత జాగృతికి మీరు ఎన్ని బీఫామ్లు ఇచ్చారు? కల్వ జాగృతి సంస్థకి దాదాపుగా 184 బీఫామ్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే వాళ్ళు పోటీ చేశారు. దాంట్లో కొన్ని గెలవడం కూడా జరిగింది. ఒక్కో బీఫామ్కి ఎంత తీసుకున్నారు? ఎవరు ఇవ్వాలి? కల్వకుంట్ల కవిత గారి దగ్గర నుంచి ప్రతి బీఫామ్కి, అంటే మీరు గతంలో అన్ని ఎన్నికల్లో బీఫామ్లు ఇస్తారు, డబ్బులు తీసుకుంటారు అనే ఒక ప్రచారం ఉంది. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారి దగ్గర ఎంత తీసుకున్నారు? కల్వకుంట్ల కవిత గారు అనే వ్యక్తి జాగృతి సంస్థ అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో ఎక్కడ కూడా డబ్బులది అనేది ఎక్కడ జరగలేదు. డబ్బుల డిస్కషన్ కూడా లేదు. ఫస్ట్ డబ్బులు ఇవ్వడం తీసుకోవడం పాయింట్ పక్క పెడితే డబ్బుల డిస్కషన్ కూడా లేదు. కానీ మాకు ఒక రూల్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాం. మెంబర్షిప్ అనేది కంపల్సరీ చేయాలి. జాగృతిలో పనిచేసే ఉద్యమకారుడైనా ఎవరైనా మా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలి, మా మెటీరియల్ వాడాలి, మా మెటీరియల్కి మెంబర్షిప్కి అయ్యే డబ్బులు వారు పే చేసుకోవాలి. ఓకే, అంతే తప్ప ఎక్కడ కూడా మేముగా జాగృతి వాళ్ళు కానీ మేము కానీ ఈ నిలబడ్డ వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. మా మెటీరియల్ మందం పాపం వాళ్ళు ప్రచారం జరిగింది కదా, కల్వకుంట్ల కవిత దగ్గర కోట్ల రూపాయలు తీసుకున్నారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన పార్టీ ముఖ్య నాయకులు అని చెప్పి ప్రచారం జరిగింది కదా. అది ముఖ్య నాయకులు అయితే నాకు తెలిసినంత వరకు కవిత గారు ఇస్తారు అంటే నేను నమ్మను. ఆ ముఖ్య నాయకులకు ఆమె అపాయింట్మెంట్ ఇచ్చిందంటే కూడా నేను నమ్మను. డబ్బులు అనేది ఇప్పటివరకు ఆ డిస్కషన్ కానీ అట్లాంటిది కానీ ఇప్పటివరకు జరిగిన పాపన పోలేదు. ఇక మాట్లాడుతూ ఉంటారు. నిన్న సీఎం గారు క్యాంప్ ఆఫీస్లో మా వడ్డపల్లి వాళ్ళని తీసుకొని పోయారు. పోతే మేము మా ప్రెషర్లు పెట్టేసి మేము హై ఢిల్లీ లెవెల్లో ఫోన్లు చెప్పేసి మాకు పార్టీ వాళ్ళని మీరెట్టా తీసుకుంటారని చెప్పేసి సీఎం గారి ఎంపీ ఆఫీసు ఏదైతే ఉందో క్యాంప్ ఆఫీస్ దాంట్లో పోయి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చినాం. నేను మా ఆర్వి ప్రసాద్ గారు అక్కడ కూడా మా కొంతమంది పుట్టించారు. 100 కోట్ల ప్యాకేజీ మాట్లాడుకొని వాళ్ళకి గొప్ప చెప్తున్నారు. ఇస్తారా మీరు చెప్పండి? కరీంనగర్లో ఇవాళ క్యాంపు ఫెయిల్ అయిందని మీరు చెప్తున్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమైనా రూపాయలు ఇచ్చారా? కాంగ్రెస్ వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? తప్పుడు ఇవన్నీ ఏదో అంటే ఏదో ఊహించుకోవడానికి తప్ప రాజకీయాలుగా ఇలా ఒక మాట చెప్పొచ్చు. నేను ఇలా మాకు ఆఫీస్ లేదు, మాకు పార్టీ ఆఫీస్ లేదు, ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయబోతున్నా. అందుకే అంటున్నా, మీరు ప్రజలు ఈ ఒడ్డు ఉన్నారు, మీరు ఆ ఒడ్డులో ఉన్నారు. మధ్యలో ఇప్పుడు ధన ప్రవాహం, మద్యం ప్రవాహం ఏర్లై పారుతోంది. దాంట్లో ఆ ఒడ్డు నుంచి మీరు ప్రజలను చేరుకోవడానికి మీ దగ్గర ఉన్న మార్గం ఏంటి? మార్గం ఏం లేదండి. సుభాషిజం ఈజ్ ద ఫ్యూచర్. సుభాషిజం అనేది రావాల్సిన అవసరం వచ్చింది. డబ్బు ప్రభావం పోవాలంటే యువకులు ఎవరైతే ఉన్నారో ఇలా తాగుడుకు బానిసై, గంజాయిలకు బానిసై, డ్రగ్స్కు బానిసలై ఉన్నారో, చదువు లేకుండా ఉద్యోగాలు లేకుండా ఉన్నారో వాళ్ళని మేము ప్రలోభ పెట్టబోతున్నాం. వారిని సన్మాన మార్గంలో తీసుకొచ్చేసి మేము వాళ్ళకి అవకాశాలు కల్పించబోతున్నాం. 45 సంవత్సరాల లోపు ఎవరు వచ్చినా పార్టీలోకి తీసుకొని వాళ్ళకి మేము క్లాసులు ఇప్పించేసి మా పార్టీ ద్వారా శిక్షణ కేంద్రాలు పెట్టబోతున్నాం. ఆ శిక్షణ కేంద్రాల ద్వారా సుభాషిజం అంటే ఏంటి, మనం ఏ విధంగా ఇవన్నీ చేయాలంటే డబ్బులతో కొడుకున్న పని. అవసరం లేదండి. మీకు జాతీయ స్థాయి నాయకుడు, పేరున్న నాయకుడు లేడు, రాష్ట్రంలో కూడా మా పేరున్న నాయకుడు ఎవరు లేరు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎవరంటే కేసీఆర్ అని చెప్తారు. అదే క్రమంలో కాంగ్రెస్ నుంచి మహేష్ కుమార్ గౌడ్ చెప్తారు. బీజేపీ నుంచి రామచంద్రరావు పేరుంది. సో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు, జాతీయ అధ్యక్షుడు ఎవరు? జాతీయ ఇక్కడ అధ్యక్షుడు ఉండరండి. సింపుల్ మీకు ఒక మాట, బాధ్యుడు అనేది కాదు. ఇక్కడ జనరల్ సెక్రటరీ వ్యవస్థ. లెఫ్టిస్టులు ఎప్పుడు కూడా సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, ఆర్ఎస్పీ కావచ్చు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కావచ్చు, జనరల్ సెక్రటరీ పవర్సే. అధ్యక్షుడు అనేది చైర్మన్ అనేది ఓకే ప్రిసైడింగ్ ఆఫీసర్. ఆ విధంగా ఉంటుంది. మాకు జనరల్ సెక్రటరీ గారు 40 సంవత్సరాలు ఇదే పార్టీలో ఉన్న దేవరాజన్ గారు ఉన్నారు. ఈజ్ అ గుడ్ ఎడ్యుకేటెడ్, గుడ్ ఎనాలిసిస్ట్, మంచి అడ్మినిస్ట్రేటర్, మంచి వెల్ నోన్ పర్సన్. ఆయన ద్వారానే మేము ఇవన్నీ కూడా చేస్తున్నాం. అంతే తప్ప మాకు ఎవరు లేరు అని చెప్పేసి అనుకోవద్దు. ఇవాళ రాహుల్ గాంధీ గారికి ఒక ఫోన్ కొడితే వచ్చి నిలబడమనే కెపాసిటీ గల పర్సన్ మా జనరల్ సెక్రటరీ గారు. ఆ రిలేషన్షిప్ ఉంది మాకు ఇండియా కూటమిలో. ఆ రిలేషన్షిప్ తోట మేము ముందు పోతున్నాం. మాకు నాయకులు లేరు అని అంటే ఇవాళ రేపు ఒక పార్టీ నడపాలంటే రాజకీయంగా ఖచ్చితంగా ఆర్థికపరమైన అంశం అవసరమై ఉన్న నేపథ్యంలో మీరు దాన్ని ఎట్లా అధిగమించబోతున్నారు? మీలాంటి దాతలు ఉంటారేమో, మేము అడుక్కొస్తామేమో, డబ్బాలు పట్టుకొని ప్రజల్ని అడుగుతాం. వాళ్ళే దాతలు మాకు. ప్రజల ద్వారానే డబ్బులు తీసుకుంటాం. ప్రజలకు ఇచ్చుడు కాదు మేము. మా పార్టీ మీరు 100 ఇవ్వండి, ఓటేయండి అంటాం. వారి డబ్బులు వాళ్ళకే పెడతాం. పార్టీలో మాకు వేరే ఎక్కర్లేదు. ఇక్కడ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అప్పుడు 100% ఇట్లాంటి మార్పు వచ్చిన తర్వాత ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితులు అయ్యే, వీళ్ళందరూ తినుకుంటూ సంపాదించుకుంటూ పోతున్నారు అని చెప్పేసి ప్రజల్లో రివర్స్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలా హామీలు ఏదైతే ఉన్నాయో ఏ పార్టీ నెరవేర్చట్లేదు.
ఏ పార్టీ కూడా దాన్ని అమలు పరచట్లేదు. ఇప్పుడు లెఫ్ట్ పార్టీలలో మీది ఒక పార్టీ అంతేనా? లేదు, ఇది మాది సోషలిస్ట్ పార్టీ. సోషలిస్ట్ పార్టీ. ఎస్, లెఫ్ట్ పార్టీ భాగాలు లెఫ్ట్ పొత్తులు చేస్తాం. లెఫ్ట్ భావజాలమే నిలబడలేదు, మీ సోషలిజం భావం ఎక్కడ నిలబడుతుంది చెప్పు? లెఫ్ట్ భావం నిలబడలేదని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు కేరళలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఉన్నది. ఇలా మీకు తెలంగాణలోకి వచ్చినప్పుడు సాంబశివరావు గారు అక్కడ గెలుచున్నారు సిపిఐ నుంచి. ఇప్పుడు కూడా మొన్న సిపిఐలు కూడా చాలా మంది గెలవడం జరిగింది, కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా. లేదు అనుకోవద్దు. ప్రజల్లో డబ్బు ప్రభావాన్ని ఏ విధంగా తగ్గించాలి. ఇవాళ మీరు ఒక్కటే గమనించండి, ఇవాళ 8th క్లాస్ చదివే పిల్లవాడు 5th క్లాస్ చదివే పిల్లవాడికి ₹1,00,000 సెల్ అడుగుతున్నాడు. ఇంటర్ చదివేటప్పటికి వచ్చేటప్పటికి 3 లక్షల బండి అడుగుతున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ప్రజలు అదే పేరెంట్స్ బెదిరించో భయపడో వాళ్ళకి అప్పులు చేసి కొనిచ్చే పరిస్థితిలో ఉంటున్నారు. వాళ్ళ మైండ్ సెట్ని మార్చాలి మా ప్రయత్నం. సుభాషిజం అనేది తీసుకుపోవడం అదే కారణం అవుతుంది మాకు. ఇంటింటికి పోవడానికి రీజన్ ఏంటి? రేపు పొద్దున ఈ క్లాసెస్ పెట్టిన తర్వాత యువకులను పిలిచిన తర్వాత వాళ్ళ మైండ్ వాష్ చేయడం మా డ్యూటీ. యూనివర్సిటీ ఉంది ఇప్పుడు, ఉస్మానియా కావచ్చు, శాతవాహన కావచ్చు, కాకతీయ కావచ్చు, అక్కడ మేము టీంలను ఏర్పాటు చేయబోతున్నాం. అక్కడి నుంచి వెళ్ళి తీసుకొస్తాం. ఉద్యమం అనేది ప్రజల్లో మార్పుతో తీసుకురావాలి, కానీ డబ్బులతో వస్తుంది అనుకుంటే మాత్రం తప్పు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఒక వారం రోజుల్లోపు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ అంటే షెడ్యూల్ విడుదల చేయబోతోంది. సో మీరు సిద్ధంగా ఉన్నారా? మేము సిద్ధంగా ఉంటాం. కాకపోతే బీజేపీ లాగానో, కాంగ్రెస్ లాగానో, బీఆర్ఎస్ లాగానో అంత సిద్ధంగా లేకపోవచ్చు, కానీ మా లెవెల్లో మేము సిద్ధంగా ఉంటాం. కానీ ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రిని. ముఖ్యమంత్రి ఆలోచించి పనిచేయాలి. ముఖ్యమంత్రి అంటే తన స్వార్థం, తన కుర్చీ, తన డబ్బులు పెట్టుబడులు పెట్టుకోవడం ఇది కాదు. పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన టైం, ఈ ఎగ్జామ్స్ టైంలో 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి, ఇంటర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. వాళ్ళు చదువుకునే టైంలో ఇలా 11 రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు, ఎలక్షన్ టైంలో ఏం జరుగుతుంది? మైకులు సౌండ్లు పెట్టుకొని పోతుంటే వాళ్ళు ఎక్కడ చదువుకుంటారు? వాళ్ళకి ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది? టీచర్స్ అందరినీ కూడా ఇప్పుడు ఎలక్షన్కి ఉపయోగించుకుంటే వాళ్ళ క్లాసులు ఎవరు చెప్పాలి? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన సమయం. నా ఐడియా ప్రకారంగా ఎవరో ఒక మేధావులో, నాలాంటోడో మీలాంటోడో ఖచ్చితంగా కోర్టుకు పోయి ఆపించే ప్రయత్నం కూడా చేస్తారు. ఎందుకంటే పూర్తి ఎగ్జామ్స్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు ఇక ప్రీ ఫైనల్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఇమీడియట్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మార్చి 15 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆల్రెడీ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇందులో పిల్లల్ని డిస్టర్బ్ చేస్తే మాత్రం భవిష్యత్తులో ప్రజలు ఎవరు కూడా కాంగ్రెస్కి ఓటేయరు, బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా చెప్తున్నాను. మొన్న పంచాయతీ ఎన్నికలు, నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలు, ఓవరాల్గా కాంగ్రెస్ పంచాయతీ కంటే మున్సిపల్ ఫలితాలు కొంత మెరుగ్గా కావడం కావచ్చు. సో వాస్తవానికి కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు, అదే క్రమంలో 420 హామీలు అంటే ప్రజలు మర్చిపోయిరా? దాంట్లో ఏమనుకోవచ్చు? మీరు గమనించండి, ఇంకా కూడా ప్రజలు మాటలతోటి మోసాలేకపోతున్నారు. ఇలా ఈ 420 ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఇంకా 100 సంవత్సరాలైనా తీర్చలేరు. అనవసరమైన హామీలు. ఇలా బంగారం తులం పెడతా అన్నాడండి. ఎగ్జాంపుల్, 150,000 పెట్టే కెపాసిటీ ఉందా? ఖజానా ఖాళీ ఉందని చెప్పేసి ఒక దిక్కు మొత్తుకుంటూ ఈ హామీలు నెరవేరుస్తా అంటే ఉచిత బస్ అంటే పెట్టిండు, అంతే తప్పితే ఇంకేం చేసింది లేదు. ఇక్కడ ఎక్కడ కూడా ఏ కార్యక్రమాలు ఇప్పటివరకు జరగట్లేదు. ఇంద్రమ్మ ఇల్లులు, వాటికి బిల్లులు ఇయ్యక పన్నులు పెండింగ్ పెట్టించేసి ఎంత ఇబ్బంది పడుతున్నారు. అది కాదు, వాళ్ళ తెలివి ఉంటే, నిజంగా ప్రభుత్వం ప్రజల మీద ప్రేమ ఉండి ప్రభుత్వం నడిపించాలని అనుకుంటే కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లను మొదలుపెట్టిండు. ఆ డబుల్ బెడ్రూమ్ల బిల్డింగ్లు పూర్తిగాక 90% పూర్తయి 10% ఆగి వాళ్ళకి బిల్లులు రాక వాళ్ళ పన్నులు పెండింగ్ పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ కొన్ని లక్షలు ఉన్నాయి. ఆ లక్షలు ఎవరి సొమ్ము? కేసీఆర్ గారి సొమ్ము కాదు, రేవంత్ రెడ్డి గారి సొమ్ము కాదు, ప్రజల సొమ్ము. వాటిని ఫస్ట్ ఇవ్వమని చెప్పండి. లక్షల కుటుంబాలకు ఇల్లులు దొరుకుతాయి. 1,000 కోట్ల రూపాయలు అక్కడ పెట్టేసి వాటి కోసం మీరు ఏమైనా కార్యాచరణ చేస్తున్నారా? కంపల్సరీగా చేస్తున్నాం, కంపల్సరీగా చేయబోతున్నాం. ఎందుకంటే మొత్తం కూలిపోయే పరిస్థితికి వస్తున్నాయి. వాటిని ప్రజలకే ఇచ్చినట్టు. ఇప్పుడు అట్లా ఇచ్చినా కూడా ఎవరి కెపాసిటీ తగ్గట్టు వాళ్ళు రిపేర్ అన్న చేసుకొని బతుకుతారు. అంతేగాని ఇల్లులు ఇస్తాం, అది ఇస్తామని పబ్లిసిటీ చేసుకోవడం కాదు. అంటే ఇందిరామ ఇల్లు ఇస్తున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు, 20 లక్షల ఇళ్లలో 70% కంప్లీట్ అయిపోయినాయి అంటున్నారు కదా. 70% ఇస్తున్నారు. ఏమి ఇస్తున్నారు? వాడు పెట్టుబడి పెట్టుకొని కష్టం. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేకనే నేను ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. నీ మీద ఆశతోటి ఏం చేస్తున్నాడు? 3 లక్షలు 5 లక్షలు ఇస్తావు నా ఆశతోటి ఇంకొక 10 లక్షలు అప్పు తీసుకురావాల్సి వస్తుంది. 5 లక్షలలో ఇల్లు కట్టే పరిస్థితి ఉందండి ఇలా లేదు. 8 లక్షలు 9 లక్షలు అవుతున్నాయి. వాళ్ళు ఇచ్చిన సైజు ప్రకారం చూసుకుంటే 1 ఇంచు పెరగొద్దు, 1 ఇంచు తగ్గొద్దు అంటాడు. ఎన్ని రకాల కండిషన్లు పెట్టేసి వాళ్ళని ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఇంకోటి లేదు. ప్రజలకి తెలుసుకుంటున్నారు, మెల్లమెల్లగా తెలుసుకున్నారు. కానీ ఆశాజీవులు, ప్రజలు అనేటోళ్ళు ఆశాజీవులు. నేనైనా మీరైనా ఇంకొకరైనా ఆశాజీవులం. వస్తుంది అంటే ఎవరో వద్దన్నారు, ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఒక 20% వరకే వచ్చినాయి తప్ప మిగతా అన్ని కూడా బిల్లులు అట్నే పెండింగ్ ఉన్నాయి. డబ్బులు కూడా రావట్లేదు. వాళ్ళ ఆఫీసర్లు వచ్చేసి డబ్బులు ఇయ్యలేము అనక ఆఫీసర్లు ఇంజనీర్లు డిలే చేయడం, అక్కడ డబ్బులు లేవు కాబట్టి. ఎందుకంటే ఖజానా మొత్తం ఖాళీగా ఉంది.
మీరు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి 3 సంవత్సరాల నుంచి రైతు బంధు ఒక్కసారి ఇచ్చినోడు రైతు బంధు ఇస్తా అని చెప్పేసి రెడీ అంటున్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు అమాయకులేం కాదు. బీజేపీ ప్రభుత్వం కదా బీహార్లో ఎలక్షన్స్కి 2 రోజుల ముందు 10,000 రూపాయలు ఇచ్చేసింది. మహిళ ఏదో స్కీమ్ పెట్టేసి 10,000 రూపాయలు ఇచ్చేసింది. నన్ను గెలిపిస్తే, బీజేపీని గెలిపిస్తే 2 లక్షలు ఇస్తా అన్నది ఒక్కొక్క మహిళకి. ఇస్తుందా మరి? కేంద్రం చేతిలో ఉంది, వాళ్ళ చేతిలోనే ఉంది కదా, ఇవ్వమని చెప్పండి. ఎవరు ఇయ్యరండి. అన్ని హామీలు. ప్రజల్లో మార్పు రావాలి. ఈ ఫ్రీకి అలవాటు పడడం కాదు. ఇక్కడ ప్రజల భవిష్యత్తు ఏంటి? ఇలా ఇక్కడ డబ్బులు సంపాదిస్తున్నారు, లేకపోతే ఫ్రీగా ఒక 10,000 వచ్చినాయి అంటే పోతున్నారు బ్రాండ్ షాప్లలో మందాగడం, లేకపోతే ఎంజాయ్ చేయడం, డబ్బులని ఖర్చు పెట్టుకోవడం. ఈసారి కూడా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో తెలంగాణ జాగృతితో కలిసి పోటీ చేస్తున్నారా? చేయొచ్చండి, తప్పేం లేదు కదా. జాగృతి అనేది ఒక ఉద్యమ సంస్థ, వారితో కలిసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఇంకా మీటింగ్ జరుగుతున్నది. మీటింగ్ అయిపోయిన తర్వాత అది ఫైనల్ వస్తుంది. ఇక సెమీఫైనల్ ఒక జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. జిహెచ్ఎంసీలో కలిసి పోటీ చేస్తాం. ఎక్కడైనా కూడా మేము పోటీ కలిసి చేద్దామనే ఆలోచనతోటే ఉన్నాం. మా తరఫున ఎక్కడ కూడా తేడా లేదు. కాకపోతే వాళ్ళు ఉద్యమకారులు ఎంతమంది వస్తారు, మేము ఎంతమంది మా తరఫున వస్తారు, ఇవన్నీ కంబైన్ చేసుకొని పోతాం.